మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం తిరుమలేశుడిని దర్శించుకుంది. తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా భక్తులకు వడ్డించారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి సేవలో తరించే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగించింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కారు. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చంద్రబాబు కుటుంబం నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లింది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును సీఎం కుటుంబం ముందే చెల్లించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు స్వయంగా ప్రసాదాలు వడ్డించారు. దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు. శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్నప్రసాదాలు స్వీకరించింది. ఓం